సో, నాకైతే వీసా స్లాట్ 8:30కే ఉండే మార్నింగ్. అండ్ బిఫోర్ డే అయితే నాకు కన్సల్టెన్సీ నుంచి ప్రాక్టీస్ సెషన్స్ 12 వరకు తీసుకున్నారు. ఆహ్, అంటే నేను వాళ్ళకి చాలా థాంక్స్ చెప్పాలి. అంత కోఆపరేట్ చేసి ప్రాక్టీస్ చేపిచ్చారు. ఎలా ఆన్సర్ చేయాలి అండ్ ఎంత కాన్ఫిడెంట్‌గా మనం వాళ్ళకి చూపించాలి అనేది ఎవ్రీథింగ్ దే ట్రైన్డ్. ఆ మూమెంట్ నాకు చాలా ఇరిటేటింగ్ అనిపిచ్చింది. మనం అన్నా, అన్నా, సరే రాంగ్ అని మళ్ళీ స్టార్టింగ్ నుంచి తీసుకోవడం. ఇది కొంచెం డిస్టర్బింగ్‌గా అనిపిచ్చింది. బట్ స్టిల్ వాళ్ళే మన మన మంచి కోసమే చెప్పారు. సో, నెక్స్ట్ డే 8:30కే ఉండే కాబట్టి నేను మా హౌస్ నుంచి నేను 7 కల్లా స్టార్ట్ అయిపోయాను. నేను యాక్చువల్‌గా ఆ స్పాట్‌కి రీచ్ అయ్యే వరకి చాలా స్టూడెంట్స్ ఉన్నారు అండ్ పేరెంట్స్ వర్ వెయిటింగ్ ఔట్‌సైడ్. అండ్ ఇంకా చాలా మందిని చూసేవారికి నాకింకా స్ట్రెస్ అనిపిచ్చింది. ఏమవుతది? వస్తదా? రాదా? వస్తదా? రాదా? ఇట్ వాస్ మై డ్రీమ్ టు యూ నో కమ్ టు యూఎస్ఏ అండ్ గెట్ ఎ మాస్టర్స్ డిగ్రీ దెన్ సెటిల్ హియర్ అనేది ఐ ఆల్వేస్ హ్యాడ్ ఎ డ్రీమ్ ఆఫ్ ఇట్ అండ్ ఈవెన్ మై పేరెంట్స్ హ్యావ్ ద సేమ్. సో, ఫుల్ టెన్షన్ ఉంది. నేను డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసుకుంటున్నాను. అన్నీ తీసుకున్నానా? ఎందుకంటే వి నెవర్ నో. ఎందుక మీ ఒకళ్ళకి ఒకటి అడుగుండొచ్చు. ఒకళ్ళకి ఇంకొకటి అడుగుండొచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీవన్. అంటే అందరికీ ఒకటే కేస్ ఉండదు కదా! సో, మనకు తెలీదు ఏం డాక్యుమెంట్స్ అడుగుతారో అని. నేను ప్రతి డాక్యుమెంట్ క్యారీ చేశాను నాతో. సో, ఆహ్, ఐ వాస్ స్టాండింగ్ ఇన్ ఎ లైన్. సో, చెక్ చేస్తున్నారు. చెక్ చేసి లోపలికి పంపించారు. అండ్ దెన్ ఎక్కడైతే ఆఫీసర్స్ ఉంటారో సో, వి రీచ్డ్ దట్ పాయింట్. ఆ లైన్‌లో వెయిట్ చేస్తున్నాం అందరం. నాది వచ్చేసరికి నాకు స్లాట్ 8:30 ఉండే కాబట్టి తొందరగానే అయ్యింది. బట్ ఆ మూమెంట్ వరకు ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్. ఎంత స్ట్రెస్ ఫీల్ అయినా సరే ఆహ్, లైక్ నా ఫేస్‌లో అది నేను చూపియట్లేదు. బట్ ఎప్పుడైతే నేను కొంతమంది ఏడవడం జూసాను. స్టూడెంట్స్ రిజెక్ట్ అయ్యి, కొంతమంది కాదు చాలా వరకు రిజెక్షన్స్ అయినుండే. అండ్ కొంతమంది పేరెంట్స్ కూడా విజిటర్స్ వీసా అది రాలేదు. వాళ్ళు కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి వెళ్లారు. చాలా బాధ అనిపిచ్చింది నాకు గూడా. సో, నేను లైన్‌లో వచ్చాను. నన్ను ఒక ఆఫీసర్ దగ్గర